కేఎస్విబి ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో దొరకున ఇటువంటి సేవ అనే పాట శంకరాభరణం సినిమాలోనిది. ఈ పాట కళ్యాణి రాగంలో ఉంది. ఇది 4వ శృతి ఎఫ్. ఇది హిందుస్థానీ ఫ్లూటు. దీన్ని మీకు ఈ నిషాదాన్ని సజ్జమంగా చేసి మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఫస్ట్ ముందుగా దొరకునా అలా వస్తుంది. దాదసని దని దొరకునా అలా. దీని తాలూకు స్వరాలు ఏంటంటే దదసరి, సరి సని సరి అదొక గమకమం. తర్వాత రిసరి సని ఆడికి వచ్చిన తర్వాత నీలోంచి సాకు వచ్చేస్తుందంటే రిసరి సని సా అని నేనుండి సాకు జారు గమకం వచ్చేస్తుంది అక్కడ. తర్వాత ఇలా వస్తుంది. ఇది 3 స్టెప్పులుగా వచ్చేస్తుంది. ఇది ఏంటంటే దదసగా రిగరి గారి గరి సరి రిసరి సని సా, తర్వాత నీ పనిదని అలా వస్తుందంటే కరిగరి దదస గారి గరి గారి గరి సరి రెండోసారి. నీ పనిదని అంటే ఇలా విడివిడిగా చెప్పడం వల్ల మీకు అది కన్ఫ్యూజ్గా ఉంటుంది. అయితే మొదటిసారిగా ఏమొస్తుందంటే దదస నీదని దొరకునా దొరకునా అలా వస్తుంది. అంటే ఇది నేను లాస్ట్ ఆలాపన చెప్తాను. దదస గారి గరి తర్వాత రెండవసారి గారి గరి సరి, తర్వాత మూడోసారి రిగరి సని సా, ఈ సాదాకు వచ్చిన తర్వాత నీ పని నుండి పాకు స్లైడ్ అవుతుంది. తర్వాత పని దాని అలా అవుతుంది. తర్వాత ఇప్పుడు పాట మొదలవుతుంది. నిరిసని పదొరకునా నిని శరీరి ఇటువంటి సేవ
తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, ఒక చిన్న గమకం. రిగ రిగ రీ సరి, అలా వస్తుంది గమకం. రిగ రిగ రి సరి అలా వస్తుంది. రిగ గగ రిగ గ రిగ గగ నీ పద రాజీవ రిగ గ ములచేర గరిగ ప రిగరి నిర్వాణ సరి సోపన మదిరోహ రిరి రీమ మదిరోహ రిసరి నము మదిరోహనము చేరు త్రోవ మామ రిసనీని. ఇలా ఇప్పుడు మళ్ళీ దొరకున ఇటువంటి సేవ అది వస్తుంది. అది మొత్తం మళ్ళీ పల్లవి మొత్తం రిపీట్ అవుతుంది. ఇది తర్వాత ఇప్పుడు పల్లవి చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం 1వ చరణాన్ని చూద్దాం. రాగాలనంతాలు రిమ మామ పద దాప నీవేయి పామారి నీవేయి పామారి రూపాలు గమమామ భవరోగ గమగరిరి గప పాప తిమిరాలు గపదనిద పోకాచు గపదనిద దీపాలు పద పమమ దీపాలు దీపాలు నాదాత్మ కూడవై అలా వస్తుంది. దాదాని దాదా నాదాత్మ కూడవై పద పమనాలోన పాప చలగి రీమ రిమ నా ప్రాణ దీపమై మా పాప దీపమై. ఇది మనం 1వ భాగంగా దొరకున ఇటువంటి సేవ పాటలోని స్వర విశ్లేషణ. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా తప్పులు కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనం చేసుకుంటూ మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.